సో మర్మా థెరపీ నిన్న ఒక సెషన్ అయింది కదా. ఎస్టర్డే వి హావ్ డన్ వర్మన్ మర్మా ಎರಡು ಒಂದೇ, ಬೋತ್ ಆರ್ ಸೇಮ್. ವರ್ಮನ್ ಥೆರಪಿ ಮರ್ಮಾ ಥೆರಪಿ. ವರ್ಮನ್ ಅನ್ನೋದು ಸಿದ್ಧ ಮೆಡಿಸಿನ್ ಅಲ್ಲಿ, ಎಸ್ಪೆಷಲಿ ತಮಿಳುನಾಡು ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಮರ್ಮಾ ಥೆರಪಿನೇ ವರ್ಮನ್ ಥೆರಪಿ ಅಂತ ಕರೀತಾರೆ. ಬಟ್ ಆಲ್ ಓವರ್ ಆಯುರ್ವೇದದಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಮರ್ಮಾ ಥೆರಪಿ ಅಂತ ಕರೀತಾರೆ. ಓಕೆ, ಬೋತ್ ಆರ್ ಸೇಮ್. ಅಂಡ್ ಸೊ ವರ್ಮಾ ಥೆರಪಿ, ಮರ್ಮಾ ಥೆರಪಿ, ಪ್ರಾಣಿಕ್ ಹೀಲಿಂಗ್. ಸೊ ಇನ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಆಲ್ಸೋ ప్రాణశక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాణిక్ ఎనర్జీ అయితే. సో ప్రాణశక్తి అనేది ప్రాణశక్తిని ఎలా మూమెంట్ చేస్తే ఆ విధంగా మనకి రిజల్ట్స్ వస్తాయి. సో అది మనకు మాస్టర్ గారు, డాక్టర్ గారు వచ్చారు. సో టుడే ఈజ్ గోయింగ్ టు ఏవి ప్లీజ్. తరతరాలుగా ఆరోగ్య సేవలను అందిస్తూ సహజ చికిత్సతో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన పేరు వైద్య వెల్నెస్ సెంటర్. మా పూర్వీకుల నుండి అందుకున్న ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాము. డాక్టర్ కెఆర్ఎం శ్రీనివాస్, న్యాచురోపతి, ఎండి ఆక్యుప్రెషర్, సాంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తూ సహజ చికిత్స ద్వారా అనేక మందికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. మా వద్ద మోకాళ్ల నొప్పులు, సయాటికా, డిస్క్ బల్జ్, పక్షవాతం, సోరియాసిస్, ఫ్రోజన్ షోల్డర్స్ మొదలగు ఎన్నో ప్రాబ్లమ్స్ కి మర్మ చికిత్స, కప్పింగ్ థెరపీ, డీప్ టిష్యూ మసాజ్, కైరోప్రాక్టిక్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, నాడీ వైద్యం లాంటి అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలతో పూర్తిగా నయం చేస్తున్నాం. మళ్ళీ ఎంఆర్ఐ తీసుకుంటే ఆ ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ ఏమైపోయిందో లేదండి, అంతా నార్మల్ ఇచ్చారు. అప్పటి నుంచి నాకు హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాను, ఏ ఆపరేషన్ లేకుండా. మీరు ఆ బోన్ సెట్టింగ్ చేయటం వల్ల నాకు ఈ మెడకు సంబంధించినవి, కాళ్ళకు సంబంధించినవి అన్ని పోయి నేను శుభ్రంగా తిరుగుతున్నాను. నమస్కారం అండి, నేను యుఎస్ లో ఉంటాను. గత 2 ఏళ్లుగా నేను చాలా బాధపడుతున్నాను ఫ్రోజన్ షోల్డర్తో. చెయ్యి ఎత్తలేను, పని చేసుకోలేను. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి తిరిగాను. ఫిజికల్ థెరపీ అని, ఎక్స్రేలని చాలా చాలా తిరిగాను. అయినా పెద్ద మార్పు ఏం కనపడలేదు. సో నొప్పితో బాధపడుతుంటే నా ఫ్రెండ్ చెప్పారు వైద్య వెల్నెస్ సెంటర్ గురించి. అక్కడ డాక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి, ఆయన క్వాలిఫికేషన్స్ గురించి చెప్తే చాలా ఇంప్రెస్ అయ్యి వెళ్దామని వెళ్ళాను. చాలా చాలా నాలెడ్జబుల్ పర్సన్ డాక్టర్ అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎవాల్యుయేట్ చేయగానే తగ్గిపోతుందమ్మా అని చాలా ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టే కరెక్ట్ గా 2 సెషన్స్ నేను వెళ్ళాను. వెళ్ళంగానే ఆయన కప్పింగ్ థెరపీ, ఆక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టర్ చేసి దాని తర్వాత మర్మ పాయింట్స్ కూడా నేర్పించారు. ఈ 2 సెషన్స్ లోనే నాకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్. చెయ్యి అసలు లేవలేంది, అది అలాంటిది ఇప్పుడు పైదాకా నేను ఎత్తగలను. చేస్తే పట్టుకుంటే అన్ని తెలుస్తుందా అని. బట్ నిజంగానే ఆయనకు తెలుసా నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని. ఇవన్నీ నేను ఆయనకి చెప్పలేదు, ఫ్రోజన్ షోల్డర్ అనే వెళ్ళాను. అయినా ఆయనే గ్రహించుకుని అమ్మా మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది అని ఇన్ జనరల్ బాడీ వెల్నెస్ కూడా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు, విచ్ ఈస్ అమేజింగ్. నా పేరు సూర్యనారాయణ రాజు. మీరు ఏ ప్రాబ్లంతో వైద్యం వచ్చారండి? ఇక్కడ నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉండేది, నడవడానికి ఇబ్బందిగా ఉండేది, పడుకున్నా కానీ ఇబ్బంది ఉండేది. దాంతో డాక్టర్ దగ్గరికి వచ్చాను. నేను ఎప్పుడు వచ్చానంటే అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్లో వచ్చానండి. ఇప్పుడు దాని గురించి వస్తే నాకు ఎనర్జీ లెవెల్ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు
ఇది ఒకటికంటే ఇప్పుడు ఉత్సాహం బాగా పెరిగింది. అంటే నాకు వచ్చింది మోకాళ్ళ నొప్పులకే కానీ నాకు స్పాండిలైటిస్ కూడా ఉండేది, మెడ నొప్పులు కూడా బాగా తగ్గాయండి. కొద్దిగా ఉందంతే. దాని గురించి నేను చెప్పకపోయినా డాక్టర్ గారు నాకు చేశారు, ట్రీట్మెంట్ చేశారు కనుక నా మెడలన్నీ కూడా చాలా వరకు చాలా ఫ్రీ మూవ్మెంట్ వచ్చింది మెడలకు కూడా. ఇప్పుడు కాలుకి చక్కగా నడుస్తున్నాను, నడుస్తుంటే చాలా వరకు పెయిన్ ఉండడం లేదు, ఎప్పుడో కానీ ఉండడం లేదు. అలాగే రాత్రులు పడుకునేటప్పుడు ఇంకెన్ని చాలా తక్కువ ఉంటుంది. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను అనకాపల్లి జిల్లా పక్కవల్లి మండలం ఉద్దనపురం గ్రామం నుంచి వచ్చాను. మీ పేరండి? నా పేరు పేకేటి రాజారావు. రాజారావు గారు, అసలు మీ సమస్య ఏంటండి? నాకు 2012లో యాక్సిడెంట్ అయిందండి. ఓకే. అప్పుడు చెయ్యికి నడుముకి దెబ్బ అయింది. ఓకే. చెయ్యి సెట్ అయింది అలోపతిలో, నడుము సెట్ అవ్వలేదండి. ఓకే. వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు కానీ నేను అంగీకరించలేదు. నడడానికి ఆపరేషన్ చేయాలన్నారు అన్నారంటే అంటే సమస్య ఏంటండి? అంటే ఆపరేషన్ చేసేంత సమస్య ఏంటండి? ఏంటంటే నడుముకి దెబ్బ తగిలింది కదండి. డాక్టర్ చెప్పేదంటే L4 L5 S1 అని వారి భాషలో చెప్తున్నారు. నాకైతే ఇక్కడి నుంచి ఇంక నడుము కింద పని చేయటం లేదు, కాదు తిమ్మిర్లండి, విపరీతమైన తిమ్మిర్లు బాధ. అదే వైద్య వెల్నెస్ సెంటర్ గురించి ఎలా తెలిసిందండి మీకు? అదే మన డాక్టర్ ఇది వీడియో చూశాను. వీడియో చూశారు? వీడియో చూసిందానే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే రేపు ఉంటా డాక్టర్ అని చెప్పి స్టాఫ్ అన్నారు. నేను వచ్చి డాక్టర్ గారిని కలిశాను. కలిస్తే ఫస్ట్ ట్రీట్మెంట్ అయిందండి. ఇప్పుడు ఇది 3వ సిట్టింగ్. నేను ఇక్కడికి వచ్చేసరికి 10 అడుగుల కంటే ఎక్కువ నడవలేకపోయాడు. ఇప్పుడు అక్కడ ఈ గ్రామంలో ఏలెట్కోట గ్రామంలో అక్కడ టెంపుల్ ఉంది వినాయకుడిది, అక్కడి నుంచి ఒకసారి కూర్చుని ఇక్కడికి వచ్చేసాను. అంటే ఎన్ని వారాలకి రిజల్ట్ వచ్చిందండి మీకు? 2 వారాలు. 14 రోజుల్లో అంటే 14 రోజులు. మీరు ఎన్ని రోజులు నొప్పి భరించారండి? 2012, 2025 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నొప్పి 14 రోజుల్లో మీకు క్యూర్ అయింది. ఎంతవరకు నొప్పి తగ్గిందండి? చాలా వరకు నొప్పి తగ్గింది. చాలా వరకు తగ్గిందండి. నడవగలుగుతున్నాడు అంటే మరి నొప్పి తగ్గిపోయి కలుగుతున్నాను. Okay, masters, we have seen the wonderful video about this wellness center, how they are treating through Marma various problems, right? So various problems they are treating. So now we will invite Dr. Srinivas Reddy Garu onto the stage. Please sir, welcome sir. So let's give a big round of applause. Now he is going to educate us on the Marma therapy, and also so he is going to give some treatment for the participants who are here. Okay, thank you, welcome sir. ఏం లేదండి, డైరెక్ట్ చెప్పేయడం, తర్వాత ఎవరినో క్యాకేసి చేసాడు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా 3వ రోజు జరుపుతున్నటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి, రంగనాథ్ గారికి మరియు వారి భార్య లక్ష్మి గారికి, అలాగే
నిర్విరామంగా శ్రమ అనేది లేకుండా తన వంతు సేవలను అందిస్తున్నటువంటి సునీత మేడం గారికి, అలాగే తన సంగీత హరితో మనల్ని ఉర్రు తొలగిస్తున్నటువంటి ప్రసాద్ గారికి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చినటువంటి పిరమిడ్ యోగాభ్యాసులందరికీ నా యొక్క నమస్కారం. అందరూ ఒకసారి లంచ్ చేసిన తర్వాత బాగా నిద్రావస్థలో ఉన్నట్లున్నారు. ఒకసారి ఓం నమ శివాయ అని చెప్పుకుందాం 3 సార్లు. పంచాక్షరి చెప్పుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 2 చేతులు పైకెత్తి ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. 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 ఈ అరుణాచలంలో మనం ఎంత అనుకుంటే అంత ఈ పంచాక్షరి మంత్రం వల్ల మనకి చాలా పుణ్యం అనేది టన్నులు వస్తుంది. మీరు మంచి చోట్లో ఉన్నారు, ఎందుకంటే మహద్భాగ్యం మీకు ఉండదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓకే, ఇప్పుడు మనం భారతీయ వైద్య విజ్ఞాన చరిత్రలో ఒక సున్నితమైన, ప్రతిభావంతమైన, అతి ಪ್ರಾಚೀನమైనటువంటి ವಿದ್ಯೆ ಗುరించి తెలుసుకుందాం. ಈಗ ನಾವು ಭಾರತದಲ್ಲಿ ಅತಿ ಪ್ರಾಚೀನವಾದ, ಅತಿ ಸುನ್ನಿತವಾದ, ಸೊ ಒಂದು ವಿಶಿಷ್ಟವಾದ ಆ ವಿದ್ಯೆದು ಸಂಬಂಧಿತ ನಾವು ಕಲಿಯೋಣ. நாம் நம் நாட்டில் இருக்கும் அதி உன்னதமான நம் முன்னோர்கள் கொடுத்த ஒரு விஷயத்தை, ஒரு ஞானத்தை நாம இன்னைக்கு தெரிஞ்சுக்க போறோம். సుమారు 7000 సంవత్సరాల క్రితం సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవి తన కుమారుడైనటువంటి మురుగనికి చెప్పినటువంటి అతి ప్రాచీనమైన విద్య, గుప్త విద్య, వేద విద్య, దాని గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. అదే మర్మా థెరపీ. ಇದು ಸುಮಾರು 7,000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಶಿವರು ಪಾರ್ವತಿಗೆ ಹೇಳಿರೋದು, ಪಾರ್ವತಿ ಅವರ ಕುಮಾರ ಅಂತ ಮುರುಗನ್ಗೆ ಹೇಳಿರೋದು, ಮುರುಗನ್ ಅವರ ಶಿಷ್ಯರಾದಂಥ ಅಗಸ್ತ್ಯರಿಗೆ ಹೇಳಿರುವಂಥ ಈ ವಿದ್ಯೆ ಬಗ್ಗೆ ನಾವು ಈಗ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. நம்ம இந்த ஞானம் சிவன் பார்வதி அம்மனுக்கு, பார்வதி அம்மன் முருகனுக்கு, முருகன் அகத்தியருக்கு கொடுத்த இந்த வித்யை 7000 வருடங்களுக்கு முன்பு கொடுத்த அந்த విద్య నామ இப்போ தெரிஞ்சுக்க போறோம். அதுதான் మర్మ విద్య. సంస్కృతంలో మర్మ అంటే ఒక బిందువుని మర్మ అని అంటాం. అలాగే మాంస శిర స్నాయు సంధీనాం సన్నిపాతం ఇది మర్మ. అంటే మాంసము, సిరలు అంటే రక్తనాళాలు, అలాగే స్నాయువు అంటే లిగ్మెంట్స్, అలాగే నెర్వ్స్, అలాగే అస్థి అంటే ఎముకలు, సంధి అంటే కీళ్ళు, ఇవన్నీ కలిగి అక్కడ ప్రవహించేదే మర్మ. ಮರ್ಮ ಅನ್ನೋದು ಒಂದು ಫ್ಲೋ ಅಂತಂದ್ರೆ ಒಂದು ಪ್ರವಾಹ. ಓಕೆ, ಅದು ಎಲ್ಲ ಅಂದ್ರೆ ಕೀಲುಗಳು, ಸ್ನಾಯುಗಳು, ಸಂಧಿಗಳು ಇವೆಲ್ಲದ್ರ ಮುಖಾಂತರ ಪ್ರವಾಹ ಆಗ್ತಾ ಇರುವಂತ ಅದ್ರ ಬಗ್ಗೆ ಅದು ಸಂಬಂಧಿತವೇ ಆ ಬಿಂದುಗಳಿರ್ತವೆ. ಈಗ ನೋಡಿ, ಸ್ನಾಯುಗಳು ಮತ್ತೆ ಕೀಲು ಮತ್ತೆ ಸ್ನಾಯುಗಳು, ಕೀಲು, ಸಂಧಿ, ಈ ಸಂಧಿಗಳಂತ ಹೇಳ್ತೀವಲ್ಲ, ಎಲ್ಲ ಕಡೆ ಬಿಂದುಗಳಿರ್ತವೆ. ಆ ಬಿಂದುಗಳ ಮುಖಾಂತರ ಪ್ರವಾಹ ಆಗ್ತಾ ಇರ್ತದಲ್ಲ, ಅದನ್ನೇ ಮರ್ಮ ಅಂತ ಕರಿತೀವಿ. ಮರ್ಮ ಅಂದ್ರೆ ಬಿಂದು ಅಂತ ಅರ್ಥ. ఓకే, మానవ శరీరంలో
72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులు కూడా కలిసేటువంటి క్షేత్రాలని 107 బిందువులుగా మన మర్మాల్లో గుర్తించడం జరిగింది. ఈ 107 బిందువులు పైన చెప్పుకున్నటువంటి ఈ కలయిక అనమాట. పైన చెప్పుకున్నాం కదా, మాంస శిర స్నాయు అస్థి సంధి అని, వీటి యొక్క కలయికే ఈ మర్మ. తర్వాత మానవ దేహాన్ని అంతటినీ కూడా ఒక బిందువుగా తీసుకుని మొత్తం 108 మర్మాలను మానవ దేహంలో చెప్పడం జరిగింది. ఇందాక మనకి రంగనాథ్ గారు చెప్పారు కదా, అందులో ಮಾನವ ದೇಹದಲ್ಲಿ 72,000 ನಾಡಿಗಳಿದೆ. ಈ ನಾಡಿಗಳು ಇಡೀ ದೇಹ ಮೇಲೆ ಶಿರಸ್ಸಿಂದ ಪಾದವರೆಗೂ ಪ್ರವಾಹ ಆಗ್ತಾ ಇರ್ತವೆ. ಅದು ಒಂದು ಕಡೆ ಒಂದು ನಾಡಿ ಇನ್ನೊಂದು ನಾಡಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ನಾಡಿಗಳು ಸೇರಿ ಅಲ್ಲಿ ಮಿಲಿತವಾಗ್ತಾ ಇರ್ತವೆ. ಆ ಮಿಲಿತವಾಗಿರುವಂತಹ ಆ ಬಿಂದುಗಳನ್ನು ಅದು ಕಂಡಿಡಿದ್ದಾರೆ. ಆ ಕಂಡಿರುವಂಥ ಬಿಂದುಗಳು ಎಷ್ಟಿದೆ ಅಂದ್ರೆ 108 ಬಿಂದುಗಳಿದೆ, 108 ಮರ್ಮಗಳಂತ ಕರೀತಾರೆ. ಸೊ ಅವೆಲ್ಲಾನು ಈ ಸ್ನಾಯುಗಳು, ಸಂಧಿಗಳು ಮತ್ತೆ ಕೀಲು ಎಲ್ಲ ಜಾಯಿನ್ ಆಗ್ತವೆಲ್ಲ. ಜಾಯಿನ್ ಆಗುವಂತ ಆ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಆ ಪಾಯಿಂಟ್ ಬಿಂದುಗಳೇ ಮರ್ಮ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. நம் உடம்புல 72,000 நாடிகள் இருக்கு இல்லையா, அந்த நாடிகள் எல்லாம் அங்கங்க சேரும்போது அந்த இது வந்து நம்ம ஒரு பிந்து, ஒரு பாயிண்ட் அப்படின்னு சொல்றோம். அந்த மாதிரி 108 பாயிண்ட்ஸ் நம்ம உடம்புல இருக்கு. அது எல்லாமே அந்த பாயிண்ட்ஸ் தான் மர்மா அப்படின்னு சொல்லிட்டு இருக்கிறாங்க. यत्र अस्त्रि प्राण संचारः तत्र मर्म विधीयते ప్రాణస్య అవరోధే రోగానాం ఉద్భవః. ఇందాక మన గురువు గారు రంగనాథ్ గారు చెప్పారు కదా, ప్రాణశక్తి ఎక్కడైతే సక్రమంగా ప్రవహిస్తుందో ఆ వ్యక్తిని మనం యోగి అన్నాం. ప్రాణశక్తి ఎవరిలో అయితే ప్రవహించదో ఆ వ్యక్తిని మనం ఏమన్నామండి? రోగి అన్నాం. ಸೊ ನಾವು ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಹೇಳ್ಕೊಂಡಿದ್ದ ಪ್ರಕಾರ ಪ್ರಾಣಶಕ್ತಿ ಯಾರಲ್ಲಿ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರವಾಹ ಆಗಲ್ಲೋ ಅವರು ರೋಗಿ ಆಗ್ತಾನೆ. ಪ್ರಾಣಶಕ್ತಿ ಚೆನ್ನಾಗಿ ಪ್ರವಾಹ ಆಗಿದ್ರೆ ಅವನು ಯೋಗಿ ಆಗ್ತಾನೆ. ಯೋಗಿ ಅಂದ್ರೆ ಅದ್ಭುತವಾದ ಪ್ರಾಣಶಕ್ತಿ ಪ್ರವಾಹ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಅರ್ಥ. நாம உடம்புல அந்த 72 நாடி நரம்புகள்ல அந்த பிரபஞ்ச ஆற்றல்ன்றது எந்த ஒரு தடை இல்லாம ஓடணும். அந்த மாதிரி இருக்கும்போது அவங்கள யோகின்னு சொல்லுவோம். அந்த தடை இருந்தா அந்த ஓட்டத்துல அவங்கள ரோகி அப்படின்னு சொல்றோம். அப்படின்னா நோய் பற்றவங்க அப்படின்னு சொல்றோம். ప్రాచీన కాలంలో ఈ మర్మథెరపీని ఆఫ్ సర్జరీగా పిలిచేవారు అనమాట. అంటే సుశ్రుత సంహితలో మనకి ఆయన సుశ్రుతుడు అనేటువంటి వాడు మనకి ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో ఆపరేషన్ చేస్తున్నారు. సుశ్రుతుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే మనకి ఆపరేషన్స్ అనేటువంటివి, ఆయన ఈవెన్ ఐ ఆపరేషన్ కూడా అంత సూక్ష్మంగా ఉండేదాన్ని కూడా సుశ్రుతుడు చేయడం జరిగింది. అందుకని దీన్ని ఈ మర్మ విద్యని ఆఫ్ సర్జరీగా పిలవడం జరిగింది. ಸೊ ಇದು ಎಸ್ಪೆಷಲಿ ಸುಶ್ರುತ ಮಹರ್ಷಿ ಆಲ್ಮೋಸ್ಟ್ 10,000 ವರ್ಷ ಹಿಂದ್ಗಡೆ ಅವರು ಆಪರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅಂದ್ರೆ ಕಣ್ಣುಗಳು ಸೂಕ್ಷ್ಮವಾಗಿರ್ತಾವಲ್ಲ ಅದನ್ನು ಸಹ ಅವರು ಆಪರೇಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಆಯ್ತಾ? ಸೊ ಇದೆಲ್ಲನೂ ಸಹ ಸಾಧ್ಯವಾಗೋದು ಇದೆಲ್ಲ ಒಂದು తర్వాత ಮರ್ಮ ವಿದ್ಯೆ ಅಂತಾನೆ ಅದು ಕೆಳಗಡೆ ಬರುತ್ತಿವೆಲ್ಲ. இந்த மர்ம வித்யா மூலமா நம்ம நிறைய சர்ஜரிஸ் ஆபரேஷன்ஸ் கூட செய்யலாம். அவர் கண் ஆபரேஷன் கூட இந்த தெரப்பினால அவர் செஞ்சிருக்காரு. அதனால இது வந்து பாதி సర్జరీ அப்படின்னு கூட சொல்லலாம். పూర్వకాలంలో యోధులు, సైనికులు యుద్ధాలు చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 108 మర్మాలు. ఇందులో 8 మర్మాలు చాలా ప్రమాదకరమైనవి. ఆ మర్మాలను సెపరేట్ చేసి మనకి యుద్ధ విద్య కలరిపయట్టు అనేటువంటి ఒక యుద్ధ విద్య కూడా ఈ మర్మ విద్య నుంచే వచ్చిందనమాట. అంటే వాళ్ళు యోధులు ఆ యొక్క మర్మాలను గురి చూసి అందులో ఈట కానీ బాణం కానీ దించేవారు అనమాట. అప్పుడు శత్రువు అనేటువంటి వాడు మరణించేవాడు. ఓకే, అలా యుద్ధ క్రీడగా కూడా ఈ మర్మాన్ని ఉపయోగించేవారు. అలాగే తగినన్ని మర్మాలు కొంత సమయం కనుక మనం దాన్ని స్పృశించినట్లయితే దానివల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. తద్వారా ప్రాణశక్తిని మనం పెంపొందించుకోగలం. సో
ಈ ಮರ್ಮಗಳಲ್ಲಿ ಅನೇಕ ಮರ್ಮಗಳು ಏನಾಗುತ್ತಂದ್ರೆ, ಸೊ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಯುದ್ಧ ಸಮಯದಲ್ಲಿ ಎಸ್ಪೆಷಲಿ ಯುದ್ಧ ಮಾಡುವಾಗ ಈ ಸೈನಿಕರು ಏನು ಮಾಡ್ತಾರಂದ್ರೆ, ಈ ಸ್ವಲ್ಪ ಪಾಯಿಂಟ್ಸ್ ಇದೆ, ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ಸ್, ಅವನ್ನು ಕರೆಕ್ಟಾಗಿ ಗುರಿ ನೋಡಿ ಆ ಗುರಿ ಅನ್ನೋದು ಇಟ್ಬಿಟ್ಟು ಕರೆಕ್ಟಾಗಿ ಆ ಮರ್ಮಕ್ಕೆ ಹೊಡಿತಾ ಇದ್ರು. ಅವಾಗ ಶತ್ರುವನ್ನು ಸೋಲಿಸೋದು ತುಂಬ ಸುಲಭವಾಗ್ತಾ ಇತ್ತು. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಯುದ್ಧ ಆ ಸಮಯದಲ್ಲಿ. ಮತ್ತೆ ಅದೇ ಅಂದ್ರೆ ಒಂಥರ ಪ್ರಮಾದ ಆಗಿರ್ತದೆ, ಇಂಜುರಿ ಆಗಿರ್ತದೆ, ಗಾಯ ಆಗಿರ್ತದಲ್ಲ ಆ ಸೈನಿಕರಿಗೆ, ಅವ್ರನ್ನು ಸರಿಪಡಿಸೋಕ್ಕೂ ಸ್ವಲ್ಪ ಮರ್ಮಗಳಿದೆ. ಅವನ್ನು ಟಚ್ ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಒತ್ತಡಿ ಕೊಟ್ರೆ ಆ ಆಗಿರುವಂತ ಗಾಯಗಳು ಸಹ ವಾಸಿ ಆಗ್ತವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. இந்த மர்ம வித்யில நமக்கு 108 பாயிண்ட்ஸ் அந்த ஆற்றல் பாயிர பாயிண்ட்ஸ் இருக்கு இல்லையா, அதுல ஒரு 8 வந்து ரொம்ப டேஞ்சரானது. ஸோ இது வந்து போர் நடக்கும்போது அந்த மர்ம இது தெரிஞ்சவங்க வந்து கரெக்டா அந்த பாயிண்ட்ல வந்து அவங்க ஏதாவது தடை பண்ணாங்கன்னா அவங்க உயிர் போற இது கூட ஆயிடும். அது யூஸ் பண்ணிருக்காங்க இந்த போர் நேரத்துல. அதே போர்ல அந்த எங்காவது தெரியாம அடிபட்டு இருந்தா கூட சரி பண்றதுக்கு கூட இந்த மர்மாவால முடிஞ்சிருக்கு. తత్రేవ తదా విధానైః మర్మాణి విదంతి విచక్షణాని. అంటే ఈ మర్మాలను ఒక గురువు ద్వారా నేర్చుకుంటేనే మనం దాన్ని ప్రయోగించగలం. లేకపోతే మీరు భారతీయుడి సినిమా చూసే ఉంటారు చాలా మంది. ఆ భారతీయుడి సినిమాలో తను ఒక 2 వేళ్లతో ఈ క్లెవికల్ బోన్ దగ్గర మనకి లంగ్స్కి వెళ్ళేటువంటి దాన్ని ఆపడం అనేది మీరు చూసే ఉంటారు బహుశా. భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ చేస్తాడు కదా. అందుకని దీనివల్ల మనకి అంటే విద్య నేర్చుకున్న వాళ్ళే దీన్ని చేయగలరు. అందుకని దీన్ని గుప్త విద్యగా పెట్టడం అనేది జరిగింది. ಸೊ ಈ ಮರ್ಮ ವಿದ್ಯೆ ಭಾರತೀಯ ಸಿನಿಮಾ ನೀವು ನೋಡಿರ್ಬೋದು. ಇಲ್ಲಿ ಕರೆಕ್ಟಾಗಿ ಕಾಲರ್ ಬೋನ್ ಹತ್ರ 2 ಪಾಯಿಂಟ್ಗಳನ್ನು ಅವರು ಟಚ್ ಮಾಡೋ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡುವಾಗ, ಅಂದರೆ ಈ ಉಸಿರಾಟ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೋಗುವಂಥ ಆಕ್ಸಿಜನ್ ಸ್ಟಾಪ್ ಮಾಡುವಂಥ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅದು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅಂದರೆ ಅದೆಲ್ಲನೂ ಈ ಮರ್ಮದಲ್ಲಿ ಭಾಗನೆ, ಮರ್ಮ ವಿದ್ಯೆ ಇದೆಲ್ಲ. ஸோ இந்த ஒரு வித்யை வந்து ஒரு சரியான குருவை நோக்கி தான் நம்ம வந்து கத்துக்கணும். ஏன்னா அவங்களோட கைடன்ஸ்ல கத்துக்கணும். இல்லைன்னா நம்ம தவறா பயன்படுறதுக்கு நிறைய வாய்ப்புகள் இருக்கு. நம்ம இந்தியன் படம் பார்த்திருந்தா அதுல கமல்ஹாசன் வந்து யூஸ் பண்ணுவாரு. அவர் வந்து அந்த உயிரை வந்து நிறுத்துறதுக்கு அவரோட இது வந்து யூஸ் பண்ணி இது பண்ணிருக்காரு. ஸோ அந்த மாதிரி கூட நடக்கும். మన ఇతిహాసాలు అయినటువంటి రామాయణ మహాభారతాలలో కూడా ఈ మర్మ యొక్క ప్రస్తావన అనేటువంటిది ఉంది. ఇప్పుడు మహాభారతంలో దీని యొక్క ప్రస్తావన ఎలాగుంది అనేది మనం తెలుసుకుందాం. మీ అందరికీ భీష్మ పితామహుడు తెలుసు కదా. భీష్మ పితామహుడు దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు, అంటే దాదాపు 58 రోజులు అంపశయ్యపై ఉన్నప్పుడు ఆయన, అంటే భీష్మ పితామహుడు మర్మ విద్య తెలిసినటువంటి గొప్ప యోధుడు మహాభారతంలో, మనందరికీ తెలిసిందే అది. ఆయన కూడా ఆ యొక్క బాణాలని ఆ మర్మాల దగ్గరే వచ్చేలా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అందుకని 58 రోజులు కూడా ఆ ప్రాణశక్తి అనేటువంటిది ఆయన యొక్క శరీరంలో ఉండటం అనేది మనకి తెలుసు. తర్వాత ధర్మరాజు ఆయన దగ్గరకు వచ్చి ఆ మర్మ విద్యను నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ಸೊ ನಮ್ಮ ಇತಿಹಾಸದಲ್ಲಿ ರಾಮಾಯಣ ಮಹಾಭಾರತದಲ್ಲಿನೂ ಈ ಮರ್ಮ ವಿದ್ಯೆ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಇದೆ, ಪ್ರಸ್ತಾವನೆ ಇದೆ. ಭಾರತದಲ್ಲಿ ನೋಡಿದರೆ, ಭಾರತ ನಡೆಯುತ್ತಲ್ಲ ಆ ಯುದ್ಧದಲ್ಲಿ, ಆ ಸಮಯದಲ್ಲಿ ಭೀಷ್ಮ ಪಿತಾಮಹ ದಕ್ಷಿಣಾಯದ ಪುಣ್ಯಕಾಲದಿಂದ ಉತ್ತರಾಯಣ ಪುಣ್ಯಕಾಲವರೆಗೂ 58 ದಿನಗಳು ಹಂಸಪಾಯನ ಅದ್ರ ಮೇಲೆ ಮಲ್ಕೊಂಡಿದ್ರಲ್ಲ, ಆ ಸಮಯದಲ್ಲಿನೂ ಸಹ ಅವ್ರು ಅರೇಂಜ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು ಆ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ಸು ಅದನ್ನು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಒತ್ತಡಿ ಆಗಿ ಪ್ರಾಣಶಕ್ತಿ ಪ್ರವಾಹ ಥರ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದು ಆ ಪ್ರಸ್ತಾವನೂ ಮಹಾಭಾರತದಲ್ಲಿ ನಡೀತು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. இந்த நம்ம புராணங்கள்ல கூட இந்த மர்ம பத்தி பேசியிருக்காங்க. ராமாயண மகாபாரதம்னு. மகாபாரத போர்ல வந்து பீஷ்மருக்கு வந்து அம்பு இதா இருக்கும். அப்போ அவர் வந்து உத்தராயணத்துல இருந்து தட்சிணாயத்து வரைக்கும் அந்த காலத்துல தான் உயிர் விடணும் அப்படின்னு சொல்லிட்டு அம்பு சைனத்து மேல
படுத்திட்டு இருப்பார் 58 நாள். ஸோ அவராவே விரும்பி அந்த மாதிரி ஒரு இடத்துல அம்பு விழ வச்சாரு. ஏன்னா அப்போ அவரு அந்த உயிர்ன்றது தாக்க முடியும் அப்படின்னு சொல்லிட்டு அவரு அந்த மாதிரி தனக்கு தெரியறதுனால அந்த வித்தியை அப்படி அது பயன்படுத்திக்கிட்டாరు. అట్లాగనే ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడికి గాంధారి శాపం కారణంగా యదువంశం అంతా ముసలం పుట్టి సర్వనాశనం అవుతుందని గాంధారి శపించడం, తర్వాత ముసలం అనేది ఉద్భవించడం, దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేయమన్నప్పుడు దాన్ని అరగదీసి చిన్న ముక్కను కూడా సముద్రంలో కలిపేస్తారు. తరువాత అది జరా అనేటువంటి ఒక వేటగాడికి ఆ ముళ్ళు దొరుకుతుందన్నమాట. దొరికినప్పుడు కృష్ణ భగవానుడు సముద్ర తీరంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఒక పొదమాటున దాన్ని కృష్ణ జంకగా భావించి ఆ జరా అనేటువంటి వేటగాడు ఆయన పాదం, తర్వాత చెప్తాను నేను తల హృదయ మర్మం అనేటువంటిది, అక్కడ ఆ మర్మం మీద ఆయన ఆ బాణాన్ని గురి చూసి కొట్టడం, ఆ కృష్ణ భగవానుడు తన యొక్క తనువుని దాంతో చాలించడం అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. అది కూడా మర్మం మీదే ఆయన ಆ ಬಾಣಾನ್ನು ಗುರಿ చూసి ಕೊಟ್ಟడం అనేది జరిగింది. ಸೊ ನಮ್ಮ ಮಹಾಭಾರತದಲ್ಲಿ ಕೃಷ್ಣ ಭಗವಾನ ಹೇಗೆ ಅವರ ಶರೀರವನ್ನು ತ್ಯಜಿಸಿದ್ದಾರೆ ಅಂದರೆ, ಆ ಯುದ್ಧದಲ್ಲಿ ಒಂದು ಮರ್ಮ ಪಾಯಿಂಟಲ್ಲಿ ಗುರಿ ಇಟ್ಟು ಅಲ್ಲಿ ಹೊಡೆದಿದ ಮೇಲೆ ಆ ಮರ್ಮ ಪಾಯಿಂಟನ್ನು ಕರೆಕ್ಟಾಗಿ ಗುರಿ ಇಟ್ಟು ಅಲ್ಲಿ ಹೊಡೆದಿದ ಮೇಲೇ ಅವರು ಮರಣವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ಅದನ್ನು ಸಹ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸರ್. கிருஷ்ணர் அந்த இது அவதாரம் முடியும் போது அவருக்கு அந்த சாபம் இருக்கும், ஒரு முள்ளு குத்தி அவர் இதாகணும்னு சொல்லிட்டு பெரிய மரம் ஒன்று உருவாகும் அப்படின்ட்டு அது தூள் பண்ணி கடல்ல கலந்துட்டா கூட அது திருப்பி அவருக்கு அந்த இது வந்தது. ஸோ ஜரா அப்படின்னு ஒரு வேட்டைக்காரர் அவருக்கு அந்த அது அம்பா கடிச்சு அவர் போடுறாரு இல்லையா, அந்த காலில் இருக்கிற அந்த தம் ஃபிங்கர்ல போடுறாங்க. ஸோ அது கூட ஒரு மர்மா பாயிண்ட் தான், அது மர்மா இது யூஸ் பண்ணிதான் அப்போ அவர் அந்த அவதாரத்தை முடிவு பண்ணாரு. మర్మ థెరపీ అనేది ఒక నొప్పుల్ని తగ్గించేటువంటి థెరపీయే కాదు, ఇది శరీరం తనని తాను సెల్ఫ్ మెకానిజంగా రిపేర్ చేసుకున్నటువంటి ఒక ప్రక్రియ. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా మన శరీరానికి దోహదపడుతుంది ఈ మర్మ ప్రక్రియ. ಸೊ ಈ ಮರ್ಮ ಪ್ರಕ್ರಿಯೆ ಅನ್ನೋದು ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ ತನ್ನ ತಾನು ಅಂದ್ರೆ ಒಳಗಡೆ ಸ್ವಸ್ಥತೆ ಪಡಿಸ್ಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಪ್ರಕ್ರಿಯೆ, ಅದ್ಭುತವಾದ ಚಿಕಿತ್ಸೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ஸோ இந்த மர்ம தெரப்பின்றது நம்ம உடலை சரி பண்ணிக்கிறதுக்கு நம்ம யூஸ் பண்ணிக்கணும். நிறைய விஷயங்கள் இருக்கு, நம்ம உடலை சரி பண்ணிக்கிறதுக்கு, நோய்கள்ல இருந்து வெளியே வர்றதுக்கு இந்த மர்மா இது நம்ம யூஸ் பண்ணி செஞ்சுக்கலாம். ఆధునిక సమాజంలో ఈ మర్మ యొక్క పాత్ర చాలా ఉంది. ప్రస్తుతం పరుగు పంది జీవితం అందరిది కూడా. ప్రొద్దున లెగిస్తే పరుగు, దేనికోసమో తెలియదు, కానీ తప్పదు జీవితం అంటే. దీంతో అలసట, డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత వాళ్ళకి నిద్ర లేకుండా ఉండటం, తర్వాత మధుమేహం అంటే డయాబెటీస్, తర్వాత శరీరంలో ఎక్కడ చూసినా నొప్పి, మోకాలు నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్, తర్వాత బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఇలా శరీరం అంతా కూడా పెయిన్స్ మయమే. ఈ సమయంలో మనకి ఓన్లీ ఇంగ్లీష్ వైద్యమే కాకుండా ఈ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అనేది చాలా అత్యంత అవసరం ప్రస్తుత సమాజంలో. అందుకనే మన సమాజం ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు ఎదురు చూస్తుంది. అందుకనే రంగనాథ్ గారు కూడా ఈ క్యాంపులను నిర్వర్తించడం, అందులో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ దీనికి సంబంధించి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, సమగ్ర స్వస్థత అనేది దాందే ఆయన పెడుతున్నారు. కానీ మీరు ఎంతవరకు ఆచరిస్తున్నారు, ఆచరించినప్పుడే మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ಓಕೆ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಸರ್ ಏನ್ ಹೇಳ್ತಾರಂದ್ರೆ, ಈ ಆಧುನಿಕ ಸಮಾಜದಲ್ಲಿ ಎಸ್ಪೆಷಲಿ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಅನೇಕ ವ್ಯಾಧಿಗಳು ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ನೀವು ನೋಡ್ಬೋದು, ಸರ್ವಿಕಲ್ ಸ್ಪಾಂಡಿಲೈಟಿಸ್ ಆಗ್ಬೋದು, ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಅಂದ್ರೆ ಬೆನ್ನು ಮೂಲೆ ನೋವು, ಮತ್ತೆ ಆರ್ಥರೈಟಿಸು, ವಿಧ ವ್ಯಾಧಿಗಳು ಬರ್ತಾ ಇದೆ. ಈ ಆಧುನಿಕ ಸಮಾಜದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಒತ್ತಡಿದೆ, ಒತ್ತಡಿಯಿಂದ ಡಿಪ್ರೆಷನ್ ಆಗ್ಬೋದು, ಇನ್ನು ಹಲವಾರು ಕಾಯಿಲೆಗಳು ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಇದೆಲ್ಲನೂ ಸಹ
ನಮ್ಮ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ಥೆರಪಿಯಲ್ಲಿ ಓಕೆ. ಸೊ ಇಂಥ ಆಲ್ಟರ್ನೇಟ್ ಥೆರಪೀಸ್ ಎಷ್ಟೋ ನಾವು ಮಾತಾರ್ ಫೌಂಡೇಶನಿಂದ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡ್ರೆ ಗ್ಯಾರಂಟಿ ನಿಮಗೆ ಸ್ವಸ್ಥತ ಗ್ಯಾರಂಟಿ ಬರುತ್ತೆ. ಇದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೋಬೇಕು, ಅದು ನಿಮ್ಮ ಮೇಲೆ ಆಧಾರ ಆಗಿದೆ. நாம வந்து இந்த மர்மா தெரப்பின்றது யூஸ் பண்ணி நிறைய பண்ணிக்கலாம். ஏன்னா இப்போ இருக்கிற காலகட்டத்தில் இந்த ஓட்டத்தில் நம்ம எதுக்கு ஓடுறோம்னு தெரியாம நிறைய நோய்கள் நம்ம வரவேற்கிறோம். ஸோ டிப்ரெஷனில் போகிறோம், நிறைய வலி புரிந்த நோய்கள் நமக்கு வந்துட்டு இருக்கு. ஸோ இந்த காலகட்டத்தில் நம்ம மாத்திரை மருந்து அப்படின்னு போகாம இந்த மாதிரியான நம்ம முன்னோர்கள் சொல்லி கொடுத்த இந்த விஷயங்களை நம்ம யூஸ் பண்ணி நம்ம உடலை நாம சரி பண்ணிக்கலாம். நம்ம ஆரோக்கியம் நம் கையில். அதனால தான் மாவதார் ஃபவுண்டேஷன் வந்து இந்த முழுமையான ஆரோக்கியம் என்ற பேரில் இந்த ப்ரோக்ராம்ஸை பண்ணிட்டு இருக்காங்க. ఈ మర్మా థెరపీ చిన్నపిల్లలకి ఉపయోగపడుతుందని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇది చిన్నపిల్లల్లో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ యొక్క ఏరియాస్ను బట్టి కొంతమంది ఆవ నూనె, కొంతమంది కొబ్బరి నూనె, కొంతమంది ముడి నువ్వుల నూనెతో మసాజ్ చేసేవారు. కానీ నేటి ప్రస్తుత సమాజంలో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని చిన్నపిల్లలకు మసాజ్ చేసేటువంటి సంస్కారం అనేది పోయింది. ఓకే, వాళ్ళ తల్లులు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పడం లేదు, దాంతో వాళ్ళకి మసాజ్ అనేది జరగడం లేదు. మసాజ్ జరిగితే వాళ్ళలో నాడులన్నీ కూడా ఉత్ప్రేరకమయ్యి మొత్తం అంతా కూడా సజావుగా జరిగేది. కానీ నేడు అది జరగడం లేదు. అందుచేత వాళ్ళలో జీర్ణక్రియ కానీ లేదా ఒబెసిటీ ఊబకాయం, తర్వాత పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ పెద్ద అయిన తర్వాత ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. అందుకని పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళకి ఏ మర్మాలు ఉపయోగపడతాయి, ఏ చేయాలనేది మీకోసం కొన్ని ఒక 20-25 మర్మాలు చెప్పాను. ఆ మర్మాలు ప్రతిరోజు మీరు చేసుకోవాలి. తర్వాత ఈ పిల్లలకి ఆల్మండ్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ వాళ్ళకి 2 అరచేతుల్లోనూ 2 అరకాళ్ళలోనూ, తర్వాత స్తపనీ మర్మం చెప్తాను మీకు బొట్టు దగ్గర పెట్టుకునేది, అక్కడ కూడా రాస్తే వాళ్ళు బాగా నిద్రపోతారు. తర్వాత వాళ్ళకి ఈ చదువుకు సంబంధించినటువంటి ఈ టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు, అంతా కూడా పుస్తకాలమయం. మొత్తం ప్రొద్దున్న వెళ్ళారంటే ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదవడమే సరిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. అందుచేత మీరు తప్పకుండా మీ పిల్లలకి ఆల్మండ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాళ్ళ శరీరంలో రాయటం అనేది తప్పకుండా నేను చెప్పిన పార్టీలో రాయాలి. ಸೊ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ಪೂರ್ವ ಪದ್ಧತಿಗಳಿದೆಯಲ್ಲ. ಸೊ ನಮ್ಮ ಹಳೆ ಕಾಲದಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಮಕ್ಕಳು ಅವರಿಗೆ ಸ್ನಾನ ಮಾಡುವಾಗ ಖಂಡಿತ ಸೊ ಆಯಿಲ್ ಹಚ್ಚೋದು, ಚೆನ್ನಾಗಿ ಮಸಾಜ್ ಮಾಡೋದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಇದೆಲ್ಲನೂ ಈಗ ತಾಯಿಗಳು ಅಂದರೆ ಅದನ್ನು ಬಿಟ್ಬಿಟ್ಟು ಈ ಆಧುನಿಕ ಸಮಾಜದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಡಾಕ್ಟರ್ಸ್ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗ್ತಾರೆ, ಇದೆಲ್ಲ ಆಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಂಥವರು ಸಹ ಈ ಮರ್ಮ ಅನ್ನೋದು ತುಂಬ ಉಪಯೋಗ, ಮಕ್ಕಳಿಗೂ ಉಪಯೋಗಿಸ್ಬೋದಂತ. ಆದರೆ ಆಲ್ಮಂಡ್ ಆಯಿಲು, ಬಾದಾಮಿ ಆಯಿಲು ಮತ್ತು ಎಳ್ಳೆಣ್ಣೆ ಅಂತ ಹೇಳ್ತಿಲ್ಲ, ಈ ಎರಡೂ ಉಪಯೋಗಿಸಿ, ಸೆಸಮಿ ಆಯಿಲು, ಈ ಎರಡನ್ನೂ ಉಪಯೋಗಿಸಿ ಚೆನ್ನಾಗಿ ಮಸಾಜ್ ಮಾಡೋದು. ಅಂದರೆ ಈ 2 ಪಾದಗಳು ಮತ್ತು 2 ಹಸ್ತಗಳು, ಈ ಎರಡಲ್ಲಿನೂ ಸಹ ಹಚ್ಕೊಂಡು ಮಸಾಜ್ ಮಾಡಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೆ ಫಲಿತ ಇದೆ. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಮರ್ಮಗಳು ಅಂದರೆ ಎಸ್ಪೆಷಲಿ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ಸ್ ತೋರಿಸ್ತಾರೆ ಡಾಕ್ಟರ್ ಅವರು, ಅದನ್ನು ನೀವು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. எல்லாருக்கும் இது குழந்தைங்களுக்கு கூட இது கொடுக்கலாமா அப்படின்னு ஒரு சந்தேகம் வரும். தாராளமாக கொடுக்கலாம். முங்காலத்தில் நம்ம தாத்தா பாட்டி எல்லாம் குழந்தைங்களுக்கு எண்ணெய் தேய்ச்சி குளிப்பாட்டிட்டு இருந்தாங்க. இப்போ அதெல்லாம் ஒரு மசாஜ் மாதிரி அவங்களுக்கு செயல்பட்டு இருந்தது. ஆனால் இப்போ அதெல்லாம் பண்ணுறதில்லை. வெறும் புத்தகங்கள் படிப்பு தவிர வேற எதுவுமே கொடுக்கறதுக்கு இல்லை தாய் தகப்ப பெற்றோர்கள் எல்லாம். அதனால நல்லெண்ணெய் இல்லைன்னா வேப்ப எண்ணெய் வந்து நம்ம பாதங்கள் அரிபாதங்களிலும் கையிலையும் நெத்திலையும் உச்சியிலையும் நாம வந்து தேய்ச்சி விடணும் குழந்தைங்களுக்கு. நான் சொல்ற மாதிரி நீங்க தேய்ச்சி விட்டீங்கன்னா அவங்க ஆரோக்கியமா இருப்பாங்க. ఈ మర్మాథెరపీ ప్రతి చోట నొక్కుంటే తగ్గిపోతుందా అనేది చాలా మందికి ఒక డౌట్. ఓకే, మనం పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది మనందరికీ అలవాటు అయిపోయింది. తలపోటు వస్తే పెయిన్ కిల్లర్, ఏదొచ్చినా పెయిన్ కిల్లర్. కానీ సహజంగా ఈ మర్మా పాయింట్స్ నొక్కోవడం మూలంగా ఎండార్ఫిన్ అనేటువంటి ఒక పెయిన్ రిలీవర్ అనేటువంటిది మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఇందు మూలంగా మనకి
ఆ పెయిన్స్ అనేవి తగ్గడం ಜರುಗುತ್ತದೆ ಅన్నమాట. ಸೊ ಈ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಎಲ್ಲ ನೋವುಗಳು ಕಡಿಮೆ ಮಾಡ್ಕೋಬಹುದು, ಪೇನ್ಸ್ ಕಡಿಮೆ ಮಾಡ್ಕೋಬಹುದು. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅಂದ್ರೆ ಜನರಲಿ ಪೇನ್ ಕಿಲ್ಲರ್ಸ್ ಮಾಡೋ ಕೆಲಸ ಈ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ಸ್ನು ಪ್ರೆಸ್ ಮಾಡುವಾಗ, ಒತ್ತಡ ಕೊಡುವಾಗ ಎಂಡಾರ್ಪಿನ್ಸ್ ನಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ಉತ್ಪನ್ನ ಆಗತ್ತೆ. ಓಕೆ, ಎಸ್ಪೆಷಲಿ ಎಂಡೋಕ್ರೈನ್ ಗ್ಲ್ಯಾಂಡ್ಸ್ ಇಂದ ಎಂಡಾರ್ಪಿನ್ಸ್ ಅಂತ, ಅದು ಪೇನ್ ಕಿಲ್ಲರ್, ನಥಿಂಗ್ ಬಟ್ ಪೇನ್ ಕಿಲ್ಲರ್. ಅವಾಗ ನೋವುಗಳು ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. நமக்கு இந்த மர்மா பாயிண்ட்ஸ்ல மசாஜ் பண்ண வலிகள் எல்லாம் போயிடுமான்னு சந்தேகம் வரும். கண்டிப்பா போகும். ஏன்னா நம்ம அதை செய்யும் போது நம்ம மூளையில ஒரு ஏதோ சொல்றாங்க கெமிக்கல் டேர்ம், அது ரிலீஸ் ஆகும். அதனால நம்ம உடல்ல அந்த வலிகள் எல்லாம் போய் நம்ம உடல் ఆరోగ్యమా ఆయిடும். తర్వాత మన శరీరంలో ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనేటువంటిది బాండింగ్ హార్మోన్ అన్నమాట. అంటే తల్లి కూతుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ. ఇంతకుముందు పూర్వకాలంలో ఎవరైనా బంధువులు మన ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోండి గవ్వ నీళ్ళు ఇవ్వడం, తర్వాత బాగున్నారా కుశల ప్రశ్నలు వేసి కొంచెంసేపు కూర్చుని మాట్లాడడం జరిగేది. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు సెల్లో నిమగ్నం అయిపోతున్నారు, వీళ్ళు సెల్లో నిమగ్నం అయిపోతున్నారు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళల్లో ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ కావడం లేదు. అందుకని మానవుడు హ్యూమన్ రిలేషన్స్ పోయి మానవుడు యంత్రంగా మారిపోతున్నాడు అనమాట. అది లేకపోతే చాలా కష్టం అయిపోద్ది. ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ కూడా మనం ఇప్పుడు ఈ ಮರ್ಮ వల్ల ರಿಲೀಸ್ అవుతుంది. ಸೊ ಈ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ಸ್ ಅನ್ನು ನಾವು ಒತ್ತಡ ಕೊಡುವಾಗ ಒಂದು ಆಕ್ಸಿಟೋಸಿನ್ ಅಂತ ಒಂದು ಹಾರ್ಮೋನ್ ದೇಹದಲ್ಲಿ ಉತ್ಪನ್ನ ಆಗುತ್ತೆ. ಆಕ್ಸಿಟೋಸಿನ್ ಇಸ್ ನಥಿಂಗ್ ಬಟ್ ಎ ಲವಿಂಗ್ ಹಾರ್ಮೋನ್ ಆರ್ ಬಾಂಡಿಂಗ್ ಹಾರ್ಮೋನ್. ಅಂದ್ರೆ ಅದು ಪೂರ್ವಕಾಲದಲ್ಲಿ ಯಾರೇ ಮನೆಗೆ ಬಂದ್ರೆ ಒಬ್ಬರು ಇನ್ನೊಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಮಾತುಕತೆ ಇತ್ತು, ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಿಕೊಂಡು ಅವರಿಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂಥರ ಸಂಬಂಧಗಳು ಚೆನ್ನಾಗಿತ್ತು. ಅವಾಗ ಈ ಆಕ್ಸಿಟೋಸಿನ್ ಉತ್ಪನ್ನ ಆಗ್ತಾ ಇತ್ತು. ಅದು ತುಂಬ ಒಳ್ಳೆಯದೇ ಮಾಡುತ್ತೆ. ಆದರೆ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ ಯಾರಿಗೂ ಸಮಯ ಇಲ್ಲ, ಬರೋದು ಸುಮ್ಮನೆ ಏನೋ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡ್ಕೊಂಡೋದು ಹೋಗ್ತಾ ಇರೋದು, ಆ ರೀತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ಸಂಬಂಧಗಳಿಲ್ಲ, ಆಕ್ಸಿಟೋಸಿನ್ ಉತ್ಪನ್ನನೇ ಆಗ್ತಾ ಇಲ್ಲ. இந்த மர்ம பாயிண்ட்ஸ் நம்ம மசாஜ் பண்றதுனால நமக்குள்ள ஆசிட்டோசின் அப்படின்ற ஒரு கெமிக்கல் ரிலீஸ் ஆகும். அது அன்புக்கு சம்பந்தப்பட்டது. முன்காலத்துல நமக்கு விருந்தாளிங்க யாராவது வீட்டுக்கு வந்தா நம்ம வரவேற்கிறோம், காலை கழுவிட்டு வாங்கன்னு சொல்றோம், அவங்கள உட்கார வைக்கிறோம், ஏதாவது சாப்பிடுறீங்களான்னு கேட்கிறோம். ஸோ மக்களுக்குள்ள ஒருத்தருக்குள்ள ஒருத்தர் அந்த அன்பு என்றது வளர்ந்துட்டே இருந்தது. ஆனா இப்போ யாராவது நம்ம வீட்டுக்கு வந்தா அவங்களும் போன்ல முழுங்கிட்டு இருப்பாங்க, நாமளும் போன்ல முழுங்கிட்டு இருப்பாங்க. நாம எந்த அன்பு எது மனிதத்தனம் அப்படின்றது இல்லாம நாமளும் ஒரு எந்திரம் போல மாறிட்டு இருக்கிறோம். ஸோ நமக்கு அந்த அசிட்டோசின் அந்த கெமிக்கல் என்றது இயல்பா ரிலீஸ் ஆக மாட்டேங்குது. அதனால நாம இந்த மர்மா யூஸ் பண்ணி அந்த இது ரிலீஸ் பண்ணிக்கலாம். తర్వాత డోపమిన్ అనేటువంటి ఒక హార్మోన్, ఇది హ్యాపీ హార్మోన్. ఈ హార్మోన్ లేకపోతే హ్యాపీగా ఉండలేరు. వాళ్ళకి వెనకాల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నా సరే వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారనమాట. అందుకని ఈ డోపమిన్ సక్రంగా రిలీజ్ కాకపోతే చాలా మందిలో చెవి వణుకుడు రోగం అంటే పార్కిన్సన్, అల్జీమర్స్ ఇటువంటి రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. దీనికి ఏం చేస్తారు మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో, మీకు ఎర్లీ పార్కిన్సన్ వచ్చిందండి, అందుచేత మీకు బ్రెయిన్ స్కానింగ్ చేయాలి, ఎంఆర్ఐ చేయాలి అని చెప్పి ఎంఆర్ఐ చేయడం, తర్వాత ఒక 3-4 సంవత్సరాలు మీరు ఆ పార్కిన్సన్కి సంబంధించినటువంటి మందులను వాడిన తర్వాత సార్ ఇంకా ఇది ప్రయోగాల్లో ఉంది, ఇంకా దీనికి మందు కనిపెట్టలేదు, మందు కనిపెట్టిన తర్వాత మేము కాల్ చేస్తాం సార్, ఇంటికాడ వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని ప్రస్తుత సమాజంలో ఈ మర్మ థెరపీ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ಸೊ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ ಏನಾಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಈ ಡೋಪಮೈನ್ ಅಂತ ಒಂದು ಹಾರ್ಮೋನ್, ಅದನ್ನು ಉತ್ಪನ್ನ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅದು ಡೋಪಮೈನ್ ಅಂತಂದ್ರೆ ಡೋಪಮೈನ್ ಉತ್ಪನ್ನ ಆಗೋದು, ಡೋಪಮೈನ್ ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ ನಮ್ಮನ್ನು ಹ್ಯಾಪಿಯಾಗಿಡ್ತದೆ. ಹ್ಯಾಪಿಯಾಗಿ ಅಂದ್ರೆ ಸಂತೋಷವಾಗಿಡತ್ತೆ. ನಮ್ಮ ಮನಸ್ಸು ಸಂತೋಷವಾಗಿಡಕ್ಕೆ ಪ್ರಧಾನ ಕಾರಣ ಡೋಪಮೈನ್ ಉತ್ಪನ್ನ ಆಗ್ತಾ ಇರಬೇಕು. ಇತ್ತೀಚಿನ ಕಾಲದಲ್ಲಿ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ ಸಮಾಜದಲ್ಲಿ ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಇದ್ರು, ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಇದ್ರೂ, ಆಸ್ತಿಗಳಿದ್ರು ಅವ್ರ ಒಳಗಡೆ ಡೋಪಮೈನ್ ಉತ್ಪನ್ನ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಸಂತೋಷವಾಗಿರಲ್ಲ. ಅವರು ಸಾಧಾರಣವಾಗಿ ಡಿಪ್ರೆಷನ್ ಇದ್ದಾರೆ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಈ ಎಸ್ಪೆಷಲಿ ಈ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ಸ್ ಇಂದ ಡೋಪಮೈನ್ ಸಹ ಉತ್ಪನ್ನ ಆಗತ್ತೆ. ಇಲ್ಲಾಂದ್ರೆ ಏನಾಗತ್ತೆ, ನೀವು ನೋಡ್ಬೋದು ಅನೇಕ ಜನರಿಗೆ ಈ ಪಾರ್ಕಿನ್ಸನ್ ಬರ್ತಾ ಇದೆ. ಪಾರ್ಕಿನ್ಸನ್ ಅಂದ್ರೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕೈಗಳು ಕಾಲುಗಳು ನಡಕೆ
ಒಂಥರ ಶೇಕ್ ಆಗತ್ತೆ, ಇವೆಲ್ಲ ಆಗ್ತದೆ. ಅದನ್ನು ಅಲೋಪತಿ ಹತ್ರ ಹೋದ್ರೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅವರು? ಸೊ ಒಂದು ಅದಕ್ಕೂ ಡ್ರಗ್ಸ್ ಕೊಡ್ತಾರೆ, ಮತ್ತೆ ಇನ್ನೂ ಆಪರೇಷನ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇನ್ನು ಕೊನೆಗೆ ಏನು ಮೆಡಿಸಿನ್ ವರ್ಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದರೆ ಆಮೇಲೆ ಹೊಸ ಮೆಡಿಸಿನ್ ಕಂಡಿಡ ಮೇಲೆ ಕಲಿತೀವಿ, ಅವಾಗ ಬನ್ನಿ ಅಂತ ಕರೀತಾರೆ, ಕರ್ಸ್ಕೊಡ್ತಾರೆ ಅಷ್ಟೇ. ஸோ இந்த மர்மா பாயிண்ட்ஸ்னால நமக்கு டோபமைன் என்ற ஒரு கெமிக்கல் கூட உருவாக்க முடியும். அது நம்ம மகிழ்ச்சியா இருக்கிறதுக்கு அது உதவி பண்ணும். ஸோ நம்ம எப்போவுமே அந்த மகிழ்ச்சின்றது நமக்கு இருக்கணும் உள்ள. அப்போ மகிழ்ச்சியா இருக்கும்போது அந்த டோபமைன் என்றது இதாகும். அதெல்லாம் இல்லாம நம்ம இப்போ எப்போ பார்த்தாலும் அந்த வருத்தத்துல இருந்துட்டு இருக்கிறோம். அதனால டோபமைன் என்றது இயல்பா உருவாக்க முடியல. ஸோ அதனால நிறைய பிரச்சனைகள் வருது. நரம்புகள் எல்லாம் வீக் ஆறது, காலு கை நடுங்கிறது, அந்த மாதிரி நோய்கள் எல்லாம் நமக்கு நிறைய வருது. அப்போ டாக்டர்ஸ் கிட்ட போகும்போது 2 வருஷம் 3 வருஷம் அவங்க சுத்த வைப்பாங்க. அதுக்கப்புறமா இதுக்கு மருந்து இன்னும் கண்டுபிடிக்கல, கண்டுபிடிச்ச பிறகு கூப்பிடுவோம் அப்படின்னு சொல்லிடுவாங்க. அதனால நம்ம அதெல்லாம் டிபெண்ட் ஆகாம இந்த மர்மா பாயிண்ட்ஸை யூஸ் பண்ணி டோபமைன் உருவாக்கி அந்த மகிழ்ச்சி என்ற அந்த இது கூட நம்ம ఉరువాకికలాం. ఓకే, దీని తర్వాత మనం మర్మాల గురించి తెలుసుకుందాం. నా గురించి కూడా మీకు ఎవరికి పరిచయం చేసుకోలేదు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ దగ్గర తణుకు దగ్గర ఒక క్లినిక్ ఉంది. అక్కడ మేము కన్సల్టేషన్ ఏం తీసుకోకుండా అక్కడ వైద్యం చేస్తున్నాం. అలాగే వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్లో కూడా మరి ఒక శాఖ ఉంది. అందులో కూడా మేము వైద్యం చేయడం అనేది జరుగుతుంది. ఇది వంశపారంపర్య వైద్యం మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వస్తున్నది. దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మనం కొన్ని మర్మాలు చూద్దాం. ఎవరైనా ఒక వాలంటీర్ వస్తే పైకి ఆ మర్మాలు కొన్ని మర్మాలు చూసి ఎవరికైనా మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ ఇటువంటిది ఉంటే ఒక 4-5 చేద్దాం. ఎందుకంటే తర్వాత కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందుకని మనం వాళ్ళకి కూడా సహకరించాలి కదా. అందుకని కొంతమందికి మనం చేద్దాం. ರೈಟ್. ಸೊ ಈಗ ನನ್ನ ಬಗ್ಗೆ ನಾನು ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡಿಲ್ಲ, ಮಾಡ್ಕೋತೀನಿ. ನನ್ನ ಹೆಸರು ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ. ಸೊ ತೂರ್ಪು ಗೋದಾವರಿ ಜಿಲ್ಲೆಯಿಂದ ಪಶ್ಚಿಮ ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ ಅಲ್ಲಿ ವಾಸ್ತವ್ಯ ನಾವು. ಆದರೆ ನಾವು ಊರಲ್ಲಿಯೂ ಸಹ ಒಂದು ಸೆಂಟರನ್ನು, ಸ್ವಸ್ಥತಾ ಕೇಂದ್ರವನ್ನು ರನ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಹಾಗೆ ಹೈದರಾಬಾದಲ್ಲಿನೂ ಒಂದು ಅದ್ಭುತವಾದ ವೈದ್ಯ ವೆಲ್ನೆಸ್ ಸೆಂಟರ್ ರನ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಈ ವಿದ್ಯೆ ನಮಗೆ ಪೂರ್ವಜರಿಂದ ಬಂದಿರೋದು. ನಮ್ಮ ತಂದೆ ಮತ್ತು ಅವರ ಪೂರ್ವಜರು ಈ ವಿದ್ಯೆಯನ್ನು ಅಳವಡಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸರ್ ಬ್ಯಾಚುಲರ್ ಅಂದರೆ BNYS ನ್ಯಾಚುರೋಪತಿ ಡಾಕ್ಟರ್. ಆ್ಯಕ್ಚುಲಿ ಅವರು ಓದಿರೋದು 5 ವರ್ಷ BNYS ಓದಿ ಡಾಕ್ಟರ್ ಅದು ಪಡ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಈ ವೈದ್ಯವನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಹಂಚ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ಸ್ವಲ್ಪ ಜನಕ್ಕೆ ಈ ಮರ್ಮ ಪಾಯಿಂಟ್ಸ್ ಅನ್ನು ತೋರಿಸಿ ಆ ಮರ್ಮ ಯಾರಿಗಾರ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಿಗಾರ ನೋವುಗಳಿದ್ರೆ ಸೊ ಇಲ್ಲೇ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತೋರಿಸ್ತಾರೆ ಸರ್. మాది ఫోన్ నెంబర్. మీరు ఎవరైనా సరే మర్మాలు కావాల్స్తే మీరు మహావతార్ ఫౌండేషన్ ఇక్కడ మేము ఉన్నామండి అని వాళ్ళని కూడా సార్ గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. మీరు అలా చెప్పండి. 8233116456. మీకు ఈ మర్మాలకి సంబంధించినటువంటి ప్రోటోకాల్, మీకు ఏ డిసీజ్ ఉంది అనేది చెప్తే మీకు సంబంధించిన ప్రోటోకాల్ కూడా వాళ్ళు పంపిస్తారు. ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. వాళ్ళు హెల్ప్ చేస్తారు మా టీం మీకు. ఓకే. 8233116456. Okay. So thank you, sir. Now we'll see the practicals. Okay. Some of the people who are having the కూర్చున్నాం కదా, పొద్దున్న రాత్రి కొంచెం గిరి ప్రదక్షిణ తిరిగి ಸೊ ಈಗ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ತೋರಿಸ್ತಾರೆ ಸರ್. அவங்க நேச்சுரோபதி டாக்டர் தாத்தா முத்தாத்தா எல்லாம் பண்ணிட்டு இருந்தாங்க. ஸோ இப்போ வர்மா தெரப்பி பத்தி சில இது நமக்கு காட்ட போறாரு. யாருக்காவது தலைவலி, இடுப்பு வலி அந்த மாதிரி இருந்தா வர சொல்றாங்க. ஸோ இந்த அம்மா தலைவலின்னு வந்திருக்காங்க, பார்க்கலாம். ఎంతమంది చేయలేదు ఇంకోటి అన్నావు కదా, దాని మీద ఎక్కెళ్దాం మరి పైకి.
సో మీకు ఈ సమస్య ఏదో చెప్పండి. మీకేం సమస్య? నాకు ఉదయం నుంచి హెడేక్ ఉందండి. నాకు ఉదయం నుంచి హెడేక్ ఉందండి. సరే, ಅವ್ರಿಗೂ హెడేక్ ಇದೆ ಅಂತ, తలనొప్పి ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఎవరైనా అంటే మోకాలు నొప్పులు, ಬ್ಯಾಕ್ ಪೇಯ್ನು, ಸೊ ನೀವು ಬೇಡ, ನೀವು ಆಲ್ರೆಡಿ ಆಗುತ್ತೆ, ನಿಮ್ದು ಆಯ್ತಲ್ಲ ನಿನ್ನೆ. సో ఇನ್ನು వేరేవరు మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రండి. సో ఒక 2-3కి ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు సార్. మర్మా థెరపీలో మీరు దాని అనుభవం తీసుకోవచ్చు. ఇది మీరు పట్టుకుంటారా? ఇక్కడ తలపోటు వస్తుంది అనమాట. ఇది అధిపతి మర్మం, అంటే మన 2 చెవుల పైనుంచి ఉంటుందన్నమాట అధిపతి మర్మం. ఎవరికైనా తలపోటు వస్తే ఈ అధిపతి మర్మాన్ని ప్రెస్ చేసుకోండి. 2 చేతులు 2 చెవుల పైన పెట్టి ఈ సెంటర్లో, అంటే సిగ పెట్టుకుంటాం కదా ఆ ఏరియా అన్నమాట. అక్కడ మనం ఒక 8 సార్లు, అంటే జస్ట్ 1 సెకండ్ ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్ అయినా చేయొచ్చు, లేకపోతే మీరు యాంటీ క్లాక్ వైజ్ అయినా చేయొచ్చు అనమాట. అధిపతి మర్మం. తర్వాత ఈ మెడ వెనకాల ఉంటుంది క్రికాటిగా మర్మం. పెయిన్ ఉందా తల్లి? ఇక్కడ బాగా వస్తుందా? చూడండి, నొప్పి ఉందా? తర్వాత కనుబొమ్మల చివర అపాంగ మర్మం అని ఉంటుంది. కనుబొమ్మల చివర కూడా మీరు ప్రెస్ చేసుకోవాలి. అంటే కణత అంటాం కదా, కణత దగ్గర. నాకు 90% చాలా అద్భుతంగా అనిపించిందండి. రిలీఫ్ అయిందండి. బాగా అనిపించిందా? బాగా అనిపించిందండి. ఓకే, రిలీఫ్ అనిపించింది. రిలీఫ్ అనిపించింది. ఓకే, రైట్. సమస్య ఏంటి? వీళ్ళకి మోకాలు నొప్పులు అని చెప్తున్నారు. ఓకే, మోకాలు నొప్పులు అని చెప్తున్నారు. సో దానికి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారు. దీనికి బహుశా L3 L4లో కూడా పెయిన్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి మోకాలు నొప్పి వచ్చిందంటే
ఏజ్ పరంగా అంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత వయసు పరంగా వస్తుంది. అంతకు ముందర కనుక ఎర్లీ ఏజ్లో వచ్చిందంటే వాళ్ళకి కంపల్సరీ లోయర్ బ్యాక్లో పెయిన్ ఉంటేనే తప్పకుండా వస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం లోయర్ బ్యాక్ అనేది ముందర మర్మ పాయింట్స్తో సెట్ చేస్తున్నాం ఫస్ట్. నేను మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నానండి. ఇలా చేస్తే నాకు చాలా ఫ్రీగా ఉందండి. ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಈಗ ಅವ್ರಿಗೆ ಮೊಣಕಾಲು ನೋವಿತ್ತು, ಅವರು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದ ಮೇಲೆ ತುಂಬ ಫ್ರೀ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಇದೆಲ್ಲ ಏನಂದ್ರೆ ಯಾಕೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ವಿ ಅಂದರೆ, ಮರ್ಮ ಥೆರಪಿ ಅನ್ನೋದು ನೀವು ನಿಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲಿ ಎಲ್ಲೇ ಇದ್ರೂ ಮರ್ಮ ಥೆರಪಿ ಹೋಗಿ. ನಿಮಗೆ ತೊಂದರೆಗಳಿದ್ರೆ, ಸೊ ಇಫ್ ಯು ಹ್ಯಾವ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ with the pains, back pain, knee pain, joint pain, arthritis, don't approach allopathy doctors, get spoiled your health. Okay, so it's a poison. What they give medicine is a poison, and slowly they'll take you for operation and permanently gone. You nadiyake agalla matte agagate. Okay, so this is just to show you an example what we are doing here, and we are saying that okay, Burma therapy, wherever you are living, go to that nearby area, search, find out Burma doctors. Okay. 1, 2, 3 sittings. Diabetes, sugar, all these diseases
Allopathy, how long? Lifelong. How long? Lifelong. 3 sittings you can't come? 3 sittings. 3 days, 3 weekends, enough. We do the same therapies in Mahatar Foundation, Bangalore also. Every Saturday, Marma doctor will come from Hosur to Bangalore. Hosur to Bangalore. Every Saturday. He will travel. 100 kilometers he will travel and come. And he will do the treatments morning to night and go. But we treat so many patients. ఇంతమంది కుదరదు. సో ఇంకా ఓన్లీ ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది, అందరికీ లేదు. ఎందుకంటే ನೆಕ್ಸ್ಟ್ ಸೆಷನ್ ఉంటుంది. ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಅದು, ಯಾಕಂದ್ರೆ ನೀವು ಬರೋರಿಗೆ ಇದು ಚಾನ್ಸ್ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಓನ್ಲಿ 2. ಓಕೆ, సో ನೀವು అಷ್ಟೇ. ఇద్దరే అవకాశం లేదు. ఎందుకంటే అది ఏమవుతుందంటే, నువ్వురాపా మీరేనా, మీరండి మీ ఇద్దరు ఇక్కడ ఉండి. లేదు, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ డాక్టర్ ఎవరు కరెక్టే, కానీ ఏమైందంటే అందరికి ఇవ్వలేరు ఆయన, టైం లేదు. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవ్వాలి. కొంచెం రిలాక్స్ ఆచింది, ఇప్పుడు పర్వాలేదు లైఫ్. ఓకే, వెరీ గుడ్, సూపర్. For relaxation also, you have to eat lot of tablets in allopathy, correct, no? For pain relief, painkiller every day, 1, 2, 3, lifelong. Many people are eating. So, it's not required. Yoga, pranayama, marma therapy, mudra therapy, these you have to practice continuously. So, it will cure your problems without any side effects. No side effects. Shanmukhi. So all these are our ancient therapies. Ancient therapies are very, very important. We have to promote them as much as possible. Okay. So we already forgotten, and we are now reminding through all these sessions. Okay. Holistic wellness therapies we are trying to promote. It is not that particularly foundation doesn't have any benefit in this. Only thing is we want to remind all of you to go through these holistic therapies, ಪ್ರಾಚೀನ ವೈದ್ಯ ವಿಧಾನಗಳು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಅಷ್ಟೇ. ಇದು ಅಟ್ಲೀಸ್ಟ್ ಇಲ್ಲಿ ಈ ವೇದಿಕೆಯಿಂದ ಹೇಳ್ಕೊಟ್ರೆ ನೀವು ಮನೆಗೆ ಹೋದ್ಮೇಲೆ ಥಿಂಕ್ ಮಾಡ್ತೀರಾ, ಇಂಥವೆಲ್ಲ ಇದೆ, ನಾನು ಆರೋಗ್ಯ ಸರಿಪಡಿಸ್ಕೋಬೇಕಂದ್ರೆ ಇಷ್ಟು ವಿಧಾನಗಳಿದೆ, ಅದನ್ನ ಅಪ್ರೋಚ್ ಮಾಡೋಣ. ಆಕ್ಯುಪಂಕ್ಚರ್ ವೆರಿ ಗುಡ್, ಆಕ್ಯುಪ್ರೆಷರ್ ಸೊ ವೆರಿ ನೈಸ್, ಆಕ್ಯುಪ್ರೆಷರ್, ಆಕ್ಯುಪಂಕ್ಚರ್, ಮರ್ಮ ಥೆರಪಿ, ಆಯುರ್ವೇದ, ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ದೇರ್, ಯೂಸ್ ದೆಮ್. The last and final option for operation, allopathy doctor, only for operation. Okay? If you gone to that stage means you neglected your health in a greater way. ನೀವು ಅಲೋಪತಿ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂದ್ರೆ ನೀವು ನಿಮ್ಮ ಆರೋಗ್ಯವನ್ನು ಪೂರ್ತಿ ಕೆಡಿಸ್ಕೊಂಡಿದ್ರಿ ಅಂತ ಅರ್ಥ. ಅದು ಲಾಸ್ಟ್ ಸ್ಟೇಜ್, ಅದು ಆಯ್ತಾ. ಇನಿಷಿಯಲ್ ಸ್ಟೇಜಲ್ಲಿ ಅಲೋಪತಿ ಡಾಕ್ಟರ್ ಇಸ್ ನಾಟ್ ರಿಕ್ವೈರ್ಡ್. Very, very simple. Okay? You just follow these methods, any method, whatever you wanted. If your digestion problem is not good, apana mudra, ladre surya mudra, apana mudra, digestion, to improve the digestion. That's all. Why you take tablet? If you take tablet, side effect is there. Okay? If you have pain, don't take painkiller. Just put the Vayu Mudra. See, Vayu Mudra. Simple. Any pain. If more pain is there, go to Vaidya. Go to Vaidya and sit with him. You will cure it.
If you have heart trouble is there. See, Apana Vayu Mudra. Anybody, heart problem, heart attack, heart pain, right? Lot of sweat is coming and lot of discomfort in the chest, gastric problem, acidity problem, and so-called, all these, any issues, all these issues, insomnia, nidde barta illa. This is very, very important mudra in life. Very important thing about this. రిలీఫ్ గా ఉంది సార్, బాగుంది నాకు. ఏం ప్రాబ్లమా మీకు? ఏం ప్రాబ్లం ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గుతుంది అంటే 1-2 సార్లు చెప్పించు. చెప్పింది. సో దిస్ ముద్ర ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ అ లైఫ్ సేవింగ్ ముద్ర, అర్జెంట్ ముద్ర. ఫర్ ఎగ్జాంపుల్, యు హావ్ సమ్ డిప్రెషన్, లాట్ ఆఫ్ నెగటివ్ థాట్స్, and suddenly you feel like very discomfort. Okay, just put this mudra for 10 minutes. Finish. Otherwise, if you go to doctor, over. Finish. Right. If you go to doctor, what happen? You will do the chest X-ray. There is some block, wall block agide, angiography. After that, operation, bypass, everything will go. You will bypass your life itself. Okay, right. Okay. Thank you, sir. Sir, please. సో ఈ థెరపీలన్నీ ఇన్ని రకాలు మనం పెట్టుకొని పరిగెడుతున్నాం, డాక్టర్లు, మందులు, మాత్రలు అని. సో ఇవి తెలుసుకుంటాం, యూజ్ చేసుకుంటాం, చక్కగా ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకుంటాం. సో இத்தனை விஷயங்களை நம்ம நாட்டில் வச்சுட்டு, நம்ம கிட்ட வச்சுட்டு நாம எதை தேடி ஓடிட்டு இருக்கிறோம். So thank you, sir, for introducing beautiful systems for us. Thank you very much. Please.